తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. దీపావళి శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం అమ్మా, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. గురుగారు, నరక చతుర్దశి దీపావళి విశిష్టత మాట్లాడుకుందాం. అలాగే ఎలా జరుపుకోమంటారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన పద్ధతులు వేరు, దీపావళి అంటే ఇలానే చేయాలి అనేటువంటి అలా ఉండిపోయాం. కానీ శాస్త్రం ఏం చెబుతోంది, ఎలా జరుపుకోవాలి వివరించండి. మనకి ప్రధానంగా నరక చతుర్దశి దీపావళి అనేది ఏంటంటే, అందరూ చెప్పేది మనకి ద్వాపర యుగం నుంచి వచ్చిందని, ప్రాగ్యోష్టిపురంలో నరకాసురుడు ఆయన్ని వీళ్ళిద్దరూ కలిసి వధించి ఆ రోజు నుంచి అందరూ చేసుకున్నారని చెప్తూ ఉంటారు. ఇదే కాక ప్రాక్టికల్గా ఏంటంటే, దీనికి ఇప్పుడు మనకి జైనులు ఉన్నారనుకోండి, జైనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటారు. దీపావళి రోజు ప్రత్యేకంగా వాళ్ళు చేసుకుంటారు. అలాగే మరాఠా వీరులు అని ఉన్నారు మనకి మహారాష్ట్రలో, శివాజీ సైనిక బృందం ఉన్నారు కదా, వాళ్ళు ఒక సంస్మరణ దినంగా దాన్ని ప్రత్యేకంగా చేసుకుంటారు. ఈ రెండు కూడా అంటే ఈ మూడు కథలు ప్రధానంగా ఏంటంటే, ఇది అందరికీ తెలిసి చెప్తే ఆ రెండు కథలు ఎవరికి తెలియవు. వీళ్ళు ఏం చేస్తారంటే, జైనులు మహావీర్ జైన్ అని ఆయన ఉన్నారు కదా, ఆయన అమావాస్య రోజు ఆయన పరమపదించడం జరిగింది. తర్వాత వారి శిష్యుడు కూడా, ప్రథమ శిష్యుడు ఉన్నాడు, ఆయన కూడా మనకి చతుర్దశి అమావాస్యలో ప్రమదించిన వాడు ఏం చేస్తారంటే, మనం ఉగాది చేసుకుంటాం చూసారా, కొత్త సంవత్సరం కింద, వాళ్ళకి న్యూ ఇయర్ కింద ఇది చేసుకుంటారు జైన్లు. చేసుకుని ఆ రోజు మనం ఏప్రిల్ 1న కనుక మార్చి అయిపోయిన తర్వాత అన్ని షాపుల వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫై చేయించుకుని బిల్ బుక్స్ అవన్నీ చేసుకుంటారు, కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజు పొద్దు పుస్తకాలు ప్రారంభిస్తారు జైన్లు. ఆ రోజు నుంచి పొద్దు పుస్తకాలు ప్రారంభిస్తారు. అలా లక్ష్మీ పూజ చేసుకోవడం వాళ్ళకి మార్వాడేస్కి అలవాటు. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళు మరాఠా వీళ్ళు ఏం చేస్తారంటే, మహారాష్ట్రలోని శివాజీ సైనికులు, ఈ సేనలందరూ కూడా అమరవీరులు ఎవరైతే ఆయన యుద్ధంలో సహకరించి హైందవం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంస్మరణ దినంగా చేసుకుంటారు ఈరోజు దీపావళి రోజు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు రకరకాల సెక్యూరిటీ సిస్టమ్స్ బురుజులు కట్టుకున్నారు. ఆయన శివాజీ కట్టించారు. ఈ కట్టించిన బురుజులన్నీ కూడా మనం దసరా కనుక బొమ్మలు కెలువ పెట్టుకుంటాం, మన ఎడ్ల పందాలు, తర్వాత గుర్రబడ్డీలు, తర్వాత రథాలు, ఇవన్నీ గోపురాలు ఇవన్నీ పెట్టుకుని ఎలా చేసుకుంటామో ఆధ్యాత్మికంగా, వాళ్ళు ఈ కోట బురుజులన్నీ నమూనాలన్నీ పెట్టుకుని బొమ్మల కొలువులాగా ఈ సెక్యూరిటీ సిస్టమ్స్, ఎవరు ఏ వీరుడు ఏది నిరూపించాడో, వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్ తీసుకున్నారో, హైందవం కోసం ఎవరెవరు ప్రాణాలు అర్పించారనేది ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి చెప్తారు. పెట్రియాటిజం పెరుగుతుందన్నమాట దానివల్ల. ఇకపోతే ఈ ప్రాగ్యోష్టిపురం గురించి చెప్పేది ఏంటంటే, ఆయనకి ఏదో స్పృహ తప్పి పడిపోయిందని, పడిపోతే సత్యభామ గారు లేచి జయించారని చెప్తారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి పూర్వజన్మ వృత్తాంతం ప్రకారము భూదేవి వరాహస్వామికి కలిపి పుట్టినటువంటి వాడు నరకుడు. ఆ నరకుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, ఇది ప్రదోష కాలంలో సంగమం జరగడం వచ్చింది కాబట్టి వీడు మళ్ళీ నెగిటివ్గా అయిపోతాడు కదా, నువ్వు శ్రీహరేమో రాక్షసాంతకుడక నీకు విపరీతమైన పేరుంది కదా స్వామి, నువ్వే నా కొడుకుని చంపుతావా అని అడుగుతుంది. లేదు లేవే, నేనేం చెయ్యి, నా కార్యం నీ చేతే చేయిస్తానని నవ్వుతాడు. ఆవిడ పట్టించుకోదు. తర్వాత ఆ భూదేవి రూపమే సత్యభామగా ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఈయన వెళ్తూ వెళ్తూ సత్య వస్తావా యుద్ధానికి అని అడుగుతాడు. అడిగేసరికి మీకు ఇందులో ఒకటి లాజిక్ చెప్తాను. హైందవం మీద విపరీతంగా ప్రచారం చేస్తుందంటే, ఆడవాళ్ళని ఇళ్లలో కూర్చోబెడతారని, వాళ్ళకి ఏ విద్యలో నేర్పించమని, వాళ్ళని సెకండ్ గేడ్గా చూస్తారని, ఒక కావాలని వాంటెళ్ళి ప్రలోక్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ సత్యభామని ఇంట్లో గృహిణిని తీసుకెళ్ళాలి ఆయన. ఆవిడ ఆల్రెడీ అస్త్రశస్త్రాలు ప్రయోగించడం తెలిసినటువంటి వనిత. అందుకని ఆవిడని తీసుకెళ్ళారు ఏంటంటే, ఇదే కాదు మీకు, ఇది మనకి ద్వాపరయుగంలో జరిగింది. త్రేతాయుగంలో రాముల వారు అరణ్యాలకు వెళ్ళటం మీకు అందరికీ తెలుసు. ఎందుకు వెళ్ళారు ఆయన? వాళ్ళ అమ్మగారు ఏదో వరం అడిగింది, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. ఆ వరాలు అసలు ఎందుకు ఇచ్చాడు తెలుసా?
ఆవిడకి శస్త్రాస్త్ర విద్యలు తెలుసు అప్పటికి. ఓ తెలిసి ఆవిడ కైకేయి ఒక యుద్ధంలో ఈయనకన్నా ఎక్కువగా పోరాడి శత్రువుల మీద జయించి మొగుడికి విజయాన్ని తిరిగుచ్చి పెడుతుంది. అందుకని ఆవిడికి ఆ 3 వరాలు అప్పుడు ఇస్తాడు ఆ యుద్ధంలో. అంటే త్రేతాయుగంలోనే ఆడవాళ్ళకి శస్త్రాస్త్ర విద్యలు వచ్చు, వాళ్ళని మనకన్నా ఎక్కువగా పెద్దపీట వేసి కూర్చోబెట్టాం హైందవంలో. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది ఇక్కడ. ఇది తెలియకుండా దాన్ని వక్రీకరించి ఎంతసేపటికి ఆవిడ అసూయతో పంపించింది రావణ్ణి బయటికి. అంతేగాని ఆవిడ ఎంత వీరత్వంతో పోరాడితే ఆయన వరాలు ఇచ్చాడు అని చెప్పరు, పాజిటివ్ చెప్పరు బయటికి. అలాగే ఇక్కడికి సత్యాదేవి కూడా అని ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈవిని తీసుకెళ్ళి చక్కగా అక్కడ ఆయన మూర్ఛిల్లినట్టుగా నటిస్తాడు జగన్నాటక సూత్రధార. ఆయన నటించినప్పుడు మన హైందవంలో ఉన్నది ఏంటంటే ఆడ మనిషి యొక్క గొప్పతనము, తనకి ఓపికన్నా లేకపోయినా తన శక్తి సామర్థ్యాలతో సంబంధం ఉన్నా లేకపోయినా సరే తన బిడ్డల జోలికి కానీ భర్త జోలికి కానీ ఎవడైనా వచ్చాడంటే ఆ వనిత వీరనారిలాగే ప్రవర్తిస్తుంది. ఆ లక్షణం మన హైందవ స్త్రీలో ఉంది. ఒక్కసారి భర్త మూర్చిల్లి పడిపోయాడు అనుకుని ఇంక వెనక ముందు ఏం ఆలోచించదు. ఒక్కసారి ధనుసు తీసుకుని విజృంభించేసి యుద్ధం చేసి చంపేస్తుంది. చంపిన తర్వాత జగన్నాటక సూత్రాలు లేచి సత్య చంపేశావా, వాడు నీ కొడుకే చెప్తాడు. ఆయన మరి ఎందుకు చంపామంటే ధర్మం కోసం ఏదైనా చేయాలని ఎలా చెప్పినట్టంటే ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడు తల్లిని కవచకుండలాలు ఎత్తుకురావటము, వాళ్ళని చెరబట్టటము, అట్లాగే 16,000 మంది కన్నెపిల్లని చెరబట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ ధర్మ విరుద్ధంగా చేశాడే మన బిడ్డ. మన హైందవంలో తల్లి బిడ్డైనా సరే తప్పు చేస్తే దండించాలి, నువ్వేం బాధపడబాక, నువ్వు చేసింది కరెక్టే. ఇక్కడ 16,000 మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ విముక్తి కలిగించావు. దీంట్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. స్త్రీ జాతి కోసం ఏర్పడింది దీపావళి తప్పితే టపాసులు కాల్చుకోవడం కోసం ఏర్పడింది కాదు. కనుక ఏమిటంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు జనరల్గా ఏంటంటే కొంత నేరో మైండ్ ఒక్కోసారి వస్తుంది. ఆడపిల్ల బయటికి వెళ్ళిన నాళ్ళు బంధించి పరాయి ఇంట్లో ఉంది, వాడు ఏదో ఇబ్బంది పెట్టాడు, ఇలా చేసిన దాన్ని మన ఇంటికి స్వీకరిస్తే మన ఇబ్బంది ఏమన్నా అవుతుందేమో, మన కుటుంబానికి ఇబ్బంది అవుతుంది, మిగతా ఆడపిల్లలు ఇంట్లో పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారని వాళ్ళు నిరాకరించలేని సందర్భంలో తల్లిదండ్రులందరూ బాధపడుతుంటే వీళ్ళు నా రాజ్యంలో అలా బతకడానికి లేదు, వాళ్ళకి ఒక గృహిణిగా ఒక హోదా కల్పిస్తాను అని ఆయన వివాహం చేసుకుని వాళ్ళందరికీ స్త్రీయత్వం అప్పచెప్పాడు. వాళ్ళందరికీ కూడా చక్క గృహిణిగా వాళ్ళ గౌరవ మర్యాదలు పేరెంటాలు పుణ్యాలు అన్నిటికీ అటెండ్ కావడానికి అన్ని అర్హతలు కలిగించి ఆయన జగన్నాటక సిటికి నీవెల మీదే 12 కిలోమీటర్లు ఉన్నటువంటి దాన్ని ఎత్తి పట్టుకున్నవాడు 7 రోజులు. ఈయనకి పెద్ద ఇదేం కాదు కదా. ఒక్కొక్క విడిపోయి ఒక్కొక్క అవతారంగా ఒక్కొక్క ఇంట్లో ఉండి అందరికీ సేవలు చేసి అందరినీ తృప్తిపరిచినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. కనుక ఏంటంటే ఇది దీపావళికి ఉమెన్ ఎంపవర్మెంట్ గుర్తుపెట్టుకోవాలి తప్పితే టపాసులు కాల్చుకోవడం కాదు. రెండోది ఏంటంటే దీప ఆరాధన చేయటం అనేదే ముఖ్యము. 5 దీపాలు వెలిగించి చక్కగా నైతితో చేసుకోవటము. అది కాకుండా ఇది ధనత్రయోదశి నుంచి మొత్తం నెలంతా చేయాలి. కార్తీక బహుళ అమావాస్య దాకా కూడా చేయవలే. ఇది చేసేటప్పుడు ఎక్కువ దీపాలు పెట్టేది దీపావళి రోజు, కార్తీక పౌర్ణమి రోజు పెడతారు. ఆ పెట్టేటప్పుడు అందరికీ ఆజ్యం పెట్టే అవకాశం ఉండదు కాబట్టి మీకు నివారణ, శని దోష నివారణ కూడా అవుతుంది కాబట్టి నువ్వుల నిండుతో ఒత్తి శనికి పత్తి నువ్వులున్న వీటితో దీపాలన్నీ పెట్టమన్నారు. అంతేగాని ఇది క్యాండిల్స్తో చేసుకునే పండుగ కాదు, దీపాలు పెట్టుకుని చేసుకునే పండుగ. నరక చతుర్దశి మాత్రము అభ్యంగన స్థానం అలక్ష్మి నివారణ కోసం చేసుకుంటాము. రెండోది ఏంటంటే చాలామంది ఇప్పటికీ డిబేట్లు పెట్టి ప్రచారం చేస్తుంది 20 21 అని. ఈ సందేహాలు ఏం అక్కర్లేదు. మనకి ఏ అవసరానికైనా ధర్మసింధు నిర్ణయ సింధు ఉంది. దాంట్లో ప్రదోషకాలకి ఎప్పుడు ఉంటే అప్పుడే దీపావళి, ప్రాతకాలానికి ఎప్పుడు ఉంటే అనికి నరక చతుర్దశి. కనుక ఉదయం నరక చతుర్దశి వస్తుంది 20వ తారీఖు, సాయంత్రం దీపావళి వస్తుంది. ఇందులో ఏ డిబేట్కి ఆస్కారం లేదు. ఒకే రోజు 2 పండుగలు వస్తున్నాయి. లక్ష్మీ పూజ చేసుకుని ఏదైనా స్వీట్ నివేదన పెట్టి స్వీట్ తినాలనేది. దీపాలు వెలిగించాలని చెప్పి అది టపాసులు కాల్చుకోమని చెప్పలేదు. చక్కగా దేవుడి దగ్గర ప్రదోషకాలకి దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకోవాలి. ఇల్లంతా దీపాలు వెలిగించుకోవాలి అలక్ష్మి నివారణకి. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి స్వీట్ నివేదన పెట్టి స్వీట్ తినాలి. అది శాస్త్రంలో చెప్పింది.
కొత్త బట్టలు కొనుక్కోవాలని ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఏ శుభకార్యానికైనా సరే కొత్త బట్టలు, నూతన వస్త్రాలు కొనుక్కోవాలనేది శాస్త్రము. కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడు ఉంటే మామగారు ఇస్తూ ఉండాలని, అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. చిన్నప్పటి నుంచి మనతో పెరిగి 25 ఏళ్ళు మనతో ఉండి తిరిగి బయటికి వెళ్ళిన అమ్మాయి పుట్టింటి మీద ఆపేక్ష ఉంటుంది కాబట్టి మన అక్షాభ్యాసం కానీ, అన్నప్రాసన కానీ, బారసాల కానీ, సీమంతం కానీ ఏదైనా సరే పుట్టింటి వాళ్ళు వచ్చి బట్టలు పెడితే ఆ అమ్మాయి ప్రీతంగా పొంగిపోయి సంతోషిస్తుంది. ఆ అమ్మాయి సంతోషపడితే ఆ ఇంట్లో ఆ అమ్మాయి సంతోషపడితే భర్తకి కలిసి వస్తుంది. అది తప్పితే అది శాస్త్రంలో ఉన్నది మాత్రం అంతవరకేనమ్మా. ఈ విధంగా చేసుకోవాలి, జరుపుకోవాలి నరక చతుర్దశి, దీపావళి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. చాలా సంతోషం.